I feel very, very happy that my dream has come true. Thank you. Can I take some photographs, ma'am? Oh, yeah. ఏంటమ్మా ఇదంతా? ఫోటో సెషన్ అన్నయ్య. మిస్ ఇండియా దినచర్య అని ఆర్టికల్ రాస్తున్నారు దానికోసం. అవును, మన స్థలం గురించి ఏదో గొడవైందన్నారు, ఏమైంది? అంతా చెప్పేసావా? అదే నేను ఎక్కడ చెప్పానండి, గొడవ అయినట్టు చెప్పానంతే, మిమ్మల్ని కొట్టినట్టు చెప్పలేదే. నిన్ను కొట్టారా? ఎవరు కొట్టారు? చాలా న్యూసెన్స్ అయింది. న్యూసెన్స్ ఏంటమ్మా? Still, please. ఇప్పుడు చెప్పు, ఏమైంది? మొత్తం అందరూ అక్కడ లేబరు, 200 గుడిసెలు ఉన్నాయి. ఉంటే నీ తొక్కలో రిజిస్ట్రేషన్ పేపర్లు చూస్తే మేము ఏమన్నా భయపడతాం అనుకున్నావేంటి? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసాం, మేము ఖాళీ చెయ్యం, నీ దిక్కును తోడ చెప్పక అన్నారమ్మా. అసలు ఎవరున్నాయా నిన్ను కొట్టింది? ఎవరు కొట్టింది? మున్నా అని ఒకడున్నాడు, వాడిని చూసుకుని తెచ్చిపోతున్నారు. మున్నానా? ఎవడు వాడు? షూట్ చేసేచ్చు కదా. ఊరుకోమా నువ్వు, అదంత తేలిక కాదు. నీకు హ్యాండిల్ చేయడం తెలియకపోతే నాకు చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను. నో చిత్ర, ఐ కెన్ హ్యాండిల్ ఇట్, బట్ అది కాదన్నయ్య. ఊరుకోమా నువ్వు, ఆవేశపడక, మేము చూసుకుంటామని చెప్పాం కదా. సుబ్బారావు, ఓ మిస్టర్ ఫోన్ చేయి. నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేయాల్సి నేను చేస్తాను. నిన్నే కొడతాడా? వాడి సంగతి చూస్తాను. అవతలికి రోడ్లో దొరికే పోస్టర్లన్నీ తీసుకొచ్చి నా హోటల్లో అతికిస్తున్నారేమిట్రా? పంతులు పెళ్లి చేసుకుని సావండి. అబ్బా ఊరుకో అత్త, కత్తి లాంటి ఫిగరే మిస్ ఇండియా అత్త. ఫిగర్ లేదు గిగర్ లేదు. మంచి టీ చెప్పు. ఒక టీ అంటే ఇవ్వండి. కళ్ళు ముక్కు. అరే దీని ఫోటో ఏంట్రా ఎక్కడుంది? మిస్ ఇండియానే. ఇది మిస్ ఇండియానా? నీకు తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, మనకు బాగా క్లోజు. క్లోజా? మరి తెలుసా? నీకు ఎలా తెలుసురా? మనం అంటే పడి చచ్చిపోద్దురా. ఊరుకో, నువ్వు జోకులేదా? రేయ్, ఫిగర్ల విషయంలో జోకులేయడం మనకి ఎప్పుడు అలవాట్లేదా? మనం చిటికేసాం అనుకో, ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి చిటికేయాలన్నా ప్లీజ్. ప్లీజ్ అన్న, తప్పదా? తప్పదు. చిటికేస్తాను. ఏం చేస్తున్నాను? Dirty roads, stinky. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా. చిటికేగానే వచ్చేసిందంట. మిస్ ఇండియా వచ్చేసిందిరా. ఇదేట్రా బాబు, నిజంగా వచ్చింది. నువ్వు గ్రేట్ అన్నా. మున్నా పిలుస్తోంది. నన్నా నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తున్నా? నా రాజా. నువ్వు కూడా ఇదే బస్తీలో ఉంటున్నావా? అవును. ఇక్కడ మున్నా అని ఒక రౌడీ ఉన్నాడట. ఎవడాడు? ఎందుకు? వాడి కాల్ తీసేయాలి. నువ్వేది ఇస్తావు, ఇంకెవడని తీస్తాడా? అది నీకు అనవసరం. ఏంటి అనవసరం? నేనే మున్నాను. ఓహో, నువ్వే ఆ రౌడీ అన్నమాట. మా అన్నయ్య మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం? ఓహో, నిన్న వచ్చిన కొట్టంగాడు నీ అన్న. పిచ్చి పిచ్చిగా ఉందా? బో చూడు, ఒక్క ఫోన్ చేశానంటే 100 మంది దిగుతారు. థ్యాంక్స్. నన్ను కొట్టడానికి 100 మంది కావాలో నువ్వు ఫీల్ అవుతున్నందుకు. చెయ్యి ఫోన్. చెప్తా. చెప్పు. హలో, ఏ భద్రం, ఇక్కడ ఒక కాల్ తీయాలి. అర్జెంటుగా అమీర్పేట వచ్చి. నేను తిరుపతిలో ఉన్నాను మేడం. ఏంటి, తిరుపతిలో ఉన్నావా? ఎందుకు వెళ్ళావు? పాపం ఆడికి మాత్రం ఏం తెలుసు నువ్వు పిలుస్తావని. పెళ్ళం పిల్లతో సరదాగా దర్శనానికి వెళ్ళి ఉంటాడులే. రాగానే ఫోన్ చేయి. సరే మేడం. వెంకటబాబు దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా రమ్మను. ఏంట్రా? అబ్బో, ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఈ బస్తీ గంటలో మాయమైపోద్ది. ఏం చూసుకుంటావు, నీకు అంత పొగరు? ఏంట్రా చూపు? ఏంట్రా చూపు? అలా చూస్తే అమ్మాయిలు పడిపోతారనుకుంటున్నావా? ఏం తింటున్నావు? బాగా దిట్టంగా ఉన్నా. నా సంగతి నీకు తెలీదు, నలిపేస్తా. యా, సారీ చెప్పు. సారీ చెప్పురా. ఇదిగో, నీకు 2 విషయాలు చెప్పాలి. ఆడపిల్ల వేయండి ఇలా మొహంలో మొహం పెట్టి మాట్లాడటం స్లేవ్ బాగలేదు. రెండోది, టెన్షన్గా ఉంది, కొద్దిగా దూరం ఉన్నప్పుడు చెప్తాలే. ఇది నీ స్థలం అనుకుంటున్నావా? నాది. ఎప్పటికైనా ఈ స్థలం మందే. నువ్వు కానీ. సర్లే, చూసుకుందాం. నేను చూసుకునేదంటే చెప్తాను. నేనేదో ఒకటి చెయ్యాలి, చేస్తాను. చిత్ర, ఎందుకు అక్కడికి వెళ్ళా? ఇలా డిస్టర్బ్ అయిపోతున్నావు చూడు.
ఏమైందమ్మా? కల వచ్చిందన్నయ్య. కళ కళ అంటే చాలా రకాలు ఉన్నాయమ్మా. ఏ సర్టిఫికెట్, యూ సర్టిఫికెట్, ఏయు డబుల్ ఎక్స్, ఏ కళ వచ్చింది? అలాంటిదే ఆ మొన్న కళ్ళ కూడా వచ్చాడన్నయ్య. వాడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు? కళ్ళకు చేంజ్ చేశాడు. ముద్దు పెట్టడానికి వచ్చాడు. పెట్టాడా? లేదు, నేనే పెట్టినట్టు కలొచ్చింది. తప్పమ్మా, నీకు అలాంటి డ్రీమ్స్ రాకూడదు. అవునమ్మా, వాడు మన విరోధి. నువ్వు వాడిని పేక పిసికేసినట్టు, కత్తెట్ పొడిచేసినట్టు, పేక మీద కాలేసి తొక్కేసినట్టు కలగనాలి. అయినా అసలు ఎందుకు వెళ్ళావు? ఏమైంది అక్కడ? లైట్ గా వార్నింగ్ ఇవ్వటానికి వెళ్ళాను. వార్నింగ్ ఇచ్చానని సిగ్గుపడుతుందేంటి? ఆడేమిచ్చాడు? మనం మాట్లాడుకుందాం రండి, నేను చెప్తాను, మీకు క్లియర్గా రండి. సార్, ఆడి గురించి అంతా ఎంక్వైరీ చేశాను. ఆ బస్తీ జోలికి ఎవడన్నా వస్తే ఊరుకోడంట. నా మాట విని హోమ్ మినిస్టర్ మీకు ఫ్రెండ్ కాబట్టి ఆయనకి ఫోన్ చేసి పోలీసులను పంపించి వాళ్ళందరినీ ఎరగొట్టించేయండి. లేకపోతే ఆడు సైడ్తో పాటు మీ చెల్లెలు కూడా తీసుకుపోతాడు. నా మాట విని పోలీసులను పంపండి బాబు. హలో సుబ్రహ్మణ్యం, ఆ. ధనరాజన్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మినిస్టర్ గారు ఉన్నారు సార్. ఓసారి ఫోన్ ఇవ్వు. ఒక నిమిషం తొందరగా ఇవ్వయ్యా. ఇస్తున్నా సార్, లైన్లో ఉండండి. సార్, ధనరాజు గారట. అరే మనోడే, మన ఫ్రెండ్. హలో, ఆ ధనరాజ్ చెప్పు. నాకు హెల్ప్ చేయాలి. ఫ్రెండ్షిప్ కోసం అతను చేసుకోవా ఏంటి? నీకు ఆ సైట్ గురించి చెప్పాను కదా, ఆ. అది నాకు కావాలి. ఆ. ఖాళీ చేయించు. ఓ సింతేనా? పోలీసులు పంపించి కుమ్మించేస్తాను, దడదల ఆడిపోద్ది అంతే. ఏం చేస్తావో నాకు తెలియదు, ఖాళీ చేయించాలి. ఆ. సరే ఉంటాను. ఇదిగో ఆ, 2 విస్కీ బాటిల్స్ పంపిస్తాను. సాయంత్రం పంపిస్తలేవయ్యా. ఓకే, దాంతో పాటు హలో హలో ఫోన్ పెట్టేశాడా సార్? నువ్వు వెళ్ళు. మీరంతా సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు. దౌర్జన్యం చేసో దాదాగిరి చేసో ఇంతకాలం ఇక్కడ పాతుకుపోయారు. ఇక మీ టైం అయిపోయింది. హోమ్ మినిస్టర్ గారి ఆర్డర్. రేపొద్దున్న నా బలగంతో నేను ఇక్కడికి వస్తున్నా. ఈ లోపుగా ఈ జగా ఖాళీ చేసి వెళ్ళిపోతే ఏ గొడవ లేకుండా పని జరిగిపోతుంది. ఎదురు తిరిగితే మీకే నష్టం. అది ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు. ఆ తరువాత మీ ఇష్టం. బాగా ఆలోచించుకో. వస్తా. కొట్టడం కాదురా, ఖాళీ చేయకపోతే సరదా తీర్చేస్తావు ఒక్కొక్కడికి. ఒరే మున్నా, ఇన్నాళ్ళు నీ మొండితనంతో మమ్మల్ని కాచావు. రౌడీల్ని అయితే ఆపగలంగానే ఈ పోలీసుల్ని ఏం చేయగలం రా? ఏ దిక్కు లేనోడికి ఆ దేవుడే దిక్కు పెద్దమ్మా. మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? రేయ్, దగ్గరలో పండగ ఉందిరా. వినాయక చవితి. మరి ఇంకే మనం పండగ చేసుకోవాలి. కాకపోతే మన వినాయకుడికి గుడి కావాలి కదా. కట్టండి రా గుడి. ఎక్కడ? ఇక్కడే. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. బాబు, చాలా కాలం క్రితం ఇక్కడ ఒక ముసలోడు అడుకునేవాడు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? తెలవదండి. వాడి దగ్గర ఒక చిన్న బెడ్ ఉండేవాడు. వాడైనా ఎక్కడ ఉన్నాడో తెలుసా? తెలవదండి. నాకు తెలియకూడదు. కొబ్బరికాయ పీస్ దీనికి నా మంగళ చేపల కట్టాలంటే గుడి కట్టామన్నా. ఇక పండగ చేస్తున్నా. పండగ ఏయ్, పండగ చేసుకోవడానికి కాదురా గుడి కట్టింది. ఎందుకే? పోలీసుల కోసం. అదిరా, ఇప్పుడు మొదలు పెట్టండి పండగ. మారర్రా, మీరు మారరు. ముదిరిపోయారు, బాగా ముదిరిపోయారు. ఏంట్రా గుడి రాత్రి రాత్రి ఎలా వచ్చింది? లేదు నాయనా, నా చిన్నప్పటి నుంచి ఉంది. నేను పుట్టిందే దాంట్లోను. నిజమా? ఇళ్ళు ఖాళీ చెయ్యండి రా అంటే సామాన్లు సర్దుకోక